హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నిన్న మేము టిఫిన్ చేయడానికి అని చెప్పి బయటికి వెళ్ళాము. తాజా టిఫిన్స్ అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉంటుంది. సో యాక్చువల్గా నిన్న పాపకి వ్యాక్సినేషన్ ఉండే. సో వ్యాక్సిన్ వేసిన తర్వాత వచ్చేసరికి బాగా లేట్ అయింది. అందుకని చెప్పి టిఫిన్ ఏమైనా చేసి వెళ్దాం ఇంటికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. పాపకి బయట ఫుడ్ అవాయిడ్ చేద్దామని అనుకుంటాను మ్యాక్సిమం. బట్ కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా తప్పట్లేదు. లేట్ అయింది కదా, ఆకలిస్తుంది, మళ్ళీ మెడిసిన్ వేయాలని చెప్పి ఇంకొచ్చాము. సో పాప కోసం అయితే ఇడ్లీ ఆర్డర్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటెడ్గా ఉందో. పాపం ఇంజెక్షన్ వేసినప్పుడు అయితే చాలా ఏడ్చింది తను. సో వ్యాక్సిన్ వేయడానికన్నా ముందే ఏడ్చింది ఎక్కువ, వేసిన తర్వాత నార్మల్గా అంతగా ఏమీ ఏడవలేదు. బట్ వ్యాక్సిన్ వేసిన ప్రతిసారి చాలా బాధ అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇడ్లీ ఆర్డర్ అయితే వచ్చింది. మా వారేమో వెజ్ పులావ్ అయితే ఆర్డర్ చెప్పారు. అండ్ నేను వచ్చేసి దోశ ఆర్డర్ చెప్పాను. పన్నీర్ బటర్ మసాలా దోశ అంటాం. సో టేస్ట్ బాగుండే. సో చాలా కష్టపడ్డాం తినిపించడానికి, బట్ తను తినలేదు ఎంత ట్రై చేసినా. సో తన కోసం ఆర్డర్ చేసిన ఇడ్లీ అయితే అస్సలు తినలేదు. అండ్ నా కోసం ఆర్డర్ చేసుకున్న ఈ పన్నీర్ దోశ అయితే కొంచెం తిన్నది. మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంటికి వచ్చాక ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే పెట్టాను. సో మీకు కూడా ఇలా జరిగిందా? అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాము అని చెప్పి మళ్ళీ మనమే తీసుకెళ్ళి బయట ఫుడ్ తినిపించడం పిల్లలకి అలా. సో జరిగితే కనుక కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.